హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్ లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ మంత్ లో ఉన్నాయి. మనకు తెలుసు లాస్ట్ వీక్ లో. అయితే మరి మనం అంతకుముందు నవంబర్, డిసెంబర్ లో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నాం. మొన్నటి కూడా చేసుకున్నాం. మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి? యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా? ఒకవేళ యాక్సెప్ట్ అయితే ఎక్కడ పడింది, మనం ఎక్కడికి వెళ్ళి వేయాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియో నచ్చితే చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ పేజ్ కథ వచ్చేసండి. ఇదిగోండి, ఇక్కడ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. పైన కూడా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ లాస్ట్ పాయింట్ ఉన్న చూడండి, ఎమ్మెల్సీ ఫార్మ్స్ అండ్ ఎన్రోల్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా? సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా మళ్ళీ వచ్చింది. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ మళ్ళీ ఇందులోకి వెళ్ళి కనబడుతున్నాయి. ఇక్కడ ట్రాక్ యువర్ స్టేటస్ అని కనబడుతుంది. మన గ్రాడ్యుయేషన్ నేమ్ సెర్చ్ బేస్డ్ అండ్ టీచర్స్ నేమ్ సెర్చ్ బేస్డ్. యాక్చువల్ గా ఈ రెండింటితోని టీచర్స్ అయితే టీచర్స్, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్. ఇక్కడ నేమ్ సెర్చ్ బేస్డ్ మీద వెళ్ళాలి. ఇక్కడ మీ అప్లికేషన్ ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఫామ్ 18 అంటే గ్రాడ్యుయేషన్, ఫామ్ 19 అంటే టీచర్స్. ఓకే, మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఒక నెంబర్ వచ్చింది కదా, నెంబర్ అక్కడ ఎంటర్ చేసేసి గెట్ అప్లికేషన్ స్టేటస్ అని కొట్టండి. కిందికి రండి. ఇదిగోండి, ఇక్కడ అప్లికేషన్ అప్రూవ్డ్ బై ద ER1 కనబడుతుంది కదా, ఈ విధంగా కనబడాలి. ఓకేనండి. సో ఇక్కడ రిజెక్ట్ అయితే కూడా ఇక్కడే కనబడుతుంది. మళ్ళీ అక్కడ మెయిన్ పేజ్కి పోతే ఏం కనబడదు. సరే, నేను ఇప్పుడు మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసిన. ఇక్కడ గ్రాడ్యుయేషన్ నేమ్ సెర్చ్ బేస్ మీద నేను క్లిక్ చేసిన. ఇక్కడ మనం 3 రకాలుగానైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బై డీటెయిల్స్ అంటే పేరుతో సెర్చ్ చేయొచ్చు, అప్లికేషన్ నెంబర్ తో సెర్చ్ చేయొచ్చు, అండ్ ఎపిక్ నెంబర్ తో సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ డీటెయిల్స్ తో అంటే ఇక్కడ ఈ ఐడి ఉంటే ఐడి చెక్ చేసుకోవచ్చు. నేము మేలా ఫీమేలా ఆ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇది అప్లికేషన్ డీటెయిల్ సెర్చ్ మీద. ఇక్కడ ఐడితో కూడా సెర్చ్ చేయొచ్చు. చూడండి ఇందాక చెప్పినట్టుగా. సో ఐడి అంటే ఇందాక మనం అప్లికేషన్ చేసినప్పుడు ఐడి వస్తుంది కదా, ఐడి అక్కడ ఎంటర్ చేసి ఆ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్ అండి. ఓకేనా? లేదు ఈ రెండు కూడా మాకు ప్రెసెంట్ అవైలబుల్ ఇబ్బంది అనిపిస్తే మన ఓటర్ ఐడి ఉంటుంది కదండి, ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్, ఎలక్షన్ ఐడి నెంబర్. ఓకేనా? సో ఎలక్షన్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టండి. అంతే, మీకు ఇదిగోండి ఈ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది. మీ నేమ్ కానీ, మీ ఏజ్ కానీ, మీ అప్లికేషన్ నెంబర్ కానీ, మీ రిలేషన్ అంటే ఫాదర్ నేమ్ కానీ. ఇదిగోండి, ఎక్కడ పడింది ఓటు అనేది కూడా ఈ మధ్యలో ఉన్న చూడండి, పార్ట్ నెంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ నేమ్ అని కనబడుతుంది, మీ సీరియల్ నెంబర్ కనబడుతుంది, మీ జెండర్ అని కనబడుతుంది. ఈ పక్కనే వ్యూ అని కనబడుతుంది రైట్ సైడ్ చివరికి. ఓకేనా? ఆ వ్యూ అనేది ప్రెసెంట్ ఇప్పుడు కనబడతలేదు. మీకు 2-3 రోజుల ముందే, ఎలక్షన్స్ 2-3 రోజుల ముందే ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగానైతే మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించిన ఓటర్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అది యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఒకవేళ యాక్సెప్ట్ అయితే ఎక్కడ పడింది, మనం ఎక్కడికి వెళ్ళి చెక్ అంటే ఓట్ వేయాలనేది ఈ వీడియో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చింది కదండి, ఖచ్చితంగా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. కామెంట్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.